హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు మనతో పాటు రియాల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ రియల్ ఎస్టేట్ల గురించి, మామూలుగా మనకు హైదరాబాద్లో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, రియల్ ఎస్టేట్లో అనేక మార్పులు వచ్చాయి, అనేక డౌట్స్ కానీ చాలామంది రియల్ ఎస్టేట్లో మోసాలు మోసపోవడాలు కూడా చూస్తూ ఉంటారు. వీటన్నిటి గురించి అడిగి ఆయన్ని అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామేశ్వరరావు గారు. నమస్తే. అసలు చాలా మంది రియల్ ఎస్టేట్లో మోసపోయే వాళ్ళు ఉంటారు. దానికి గల కారణాలు ఏముండొచ్చు? అవగాహన లేకపోవడం, ఆతృత పడడం, గ్రీడీ పడడం, ఇవి లక్షణాలు. ఎందుకంటే మోసపోతామని తెలిసిన వాళ్ళు మోసం చేస్తారు. మనం మోసపోతామని తెలిస్తే బిల్డర్ ఈజీగా మోసం చేస్తారు, ఏజెంట్ మోసం చేస్తారు. సో మన డబ్బులు పెట్టుకున్నప్పుడు మన కష్టపడి ₹1 2 కోట్లు లైఫ్ టైం సంపాదించి మిడిల్ క్లాస్ పర్సన్ అనేది 2-3 సార్లు కొనుక్కోలేడు. లైఫ్లో ఒక ఇల్లు కొనుక్కోవడం పెద్దగా గనం. పూర్వకాలంలో మీరు చూసుకుంటే కనుక 50-60 సంవత్సరాలు జిఎం రిటైర్ అయిపోయే ముందు పిఎఫ్ఓ గ్రాట్యుయేట్ వచ్చిన డబ్బులతో కొనుక్కునేవారు. అలాంటివి కంప్లీట్ రివర్స్ అయిపోయింది. 30 సంవత్సరాలకి ఇల్లు కొనేస్తారు, 20 సంవత్సరాలకి ఇల్లు కొనేస్తారు. వైఫ్ 1 లక్ష, హస్బెండ్ 1 లక్ష. ఐటీ ఇవన్నీ వచ్చేసాక బయింగ్ ఎఫోర్డబిలిటీ పెరిగింది. ఈ ఫ్రీలాన్స్ మోసాలు అనేటివి ఎలా ఉంటాయండి? వాటి నుంచి తప్పించుకోవాలంటే మనం ఎలాంటి ఫ్రీలాన్స్ పెట్టిందే పేరు మోసాలండి. అంటే ఫ్రీలాన్స్ అంటే బిల్డర్ దగ్గర డబ్బులు లేకుండా బిజినెస్ చేస్తాడు. ఓకే, ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి, ఆయన దగ్గర 5 కోట్లు 10 కోట్లు ఉంటాయి. మిగతా 80 కోట్లు 70 కోట్లు పబ్లిక్ నుంచి కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫ్రీలాన్స్ అంటే వితౌట్ ఎనీ పర్మిషన్స్, అంటే రేరా కానీ డిటిసిపి కానీ హెచ్ఎండి ఏవి ఉండవు. ఆ పర్మిషన్ లేకుండా అమ్ముతారు, విచ్ ఇస్ క్రైమ్ యాజ్ పర్ రేరా. మీ పర్మిషన్ లేకుండా మార్కెట్ చేసినా, బ్రోచర్ వేసినా, వెబ్సైట్ నుండి కేసు వేస్తారు, జైల్లో పెట్టచ్చు, పెనాల్టీ వేయచ్చు. ఫ్రీలాన్స్ అనేది 99.9 120% అవాయిడ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఫ్రీలాన్స్లో నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. లాభాలు ఏంటంటే బయర్కి రేట్ తక్కువ రేట్లో దొరుకుతుంది. 10,000 7,000కి ఇస్తాడు, 6,000కి ఇచ్చేస్తాడు. మనం ఆ 3,000 చూస్తాం, నేను బిల్డర్ 7,000 చూస్తాడు. సో ఆ 3,000 కోసం మనం 7,000 వదులుకుంటాం. అదే అక్కడ. సో ఇప్పుడు కూడా బయర్స్ ఇల్లు ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కొనుక్కుంటే కనుక వీలైనంత వరకు ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ మాలాంటి వాళ్ళు, నేనున్నాను, చాలామంది ఉన్నారు మార్కెట్లో, మీకు నచ్చిన వాడిని మంచిగా సెలెక్ట్ చేసుకుని నాలెడ్జ్ ఉన్నవాడిని, అనుభవం ఉన్నవాడిని మీరు చూసుకోవచ్చు. సో రెండో పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ కొత్త ఫ్రీలాన్స్ అంటే ఎవరు కొనరు. ఫస్ట్ కొనేవాళ్ళు ఫ్రీలాన్స్ అంటే పర్మిషన్ లేదు, తవ్వడం కూడా మొదలు, పర్మిషన్ రాలేదు, తవ్వడం మొదలు పెట్టే వెరిఫికేషన్లో ఉంది. అలాంటిది ఏం చేస్తారు, బిల్డర్ డబ్బులు ఒక 5% 10% రాయించేసుకుంటాడు పేపర్, అమ్మడం మొదలు లేఅవుట్ వేసేస్తాడు. చెప్తాడు పర్మిషన్ చాలా జెన్యూన్గా చెప్తాడు. కానీ అందుకనే మీకు 3 సంవత్సరాల ప్రాజెక్ట్ 3 సంవత్సరాల ముందు ఇస్తాను కూడా మీకు 6,500కి ఇచ్చేస్తా, 10,000 అమ్ముతాను నేను యాక్చువల్గా, కానీ మీకు 6,500కి ఇచ్చేస్తా అంటాడు. అప్పుడు మనం ఏంటి ఆశపడతాం, 35% లాభం, కానీ 65% వదులుకుంటారని చూసుకోరు వాళ్ళు. 35% కూడా 65% వదులుకుంటాం. అది జిమిక్, అదొక మాఫియా. షేర్ మార్కెట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, రియల్ అన్ని డిజిటల్ మార్కెట్, ఇవన్నీ ఒక మాఫియాలు, అంటే మాయాలోకాలు. సో అప్పుడు ఏమవుతుంది, నార్త్ ఈస్ట్ కావాలి, లేక్ వ్యూ కావాలి, క్లబ్ వ్యూ కావాలి, గ్రీనరీ కావాలి, పార్క్ వ్యూ కావాలి, ఇవన్నీ ఎవరు మీరే ఫస్ట్ అన్నీ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి. అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అంటే ఈ ప్రాజెక్ట్ పర్మిషన్ రావచ్చు, రాకపోవచ్చు. బిల్డర్ కట్టొచ్చు, కట్టపోవచ్చు, డబ్బులు తీసుకొని పారిపోవచ్చు, బోర్డు తిప్పేయవచ్చు. మీకు ఆధారం ఏది? మరి అలా చేస్తే మరి కేసులు అలాంటివి ఏమి ఉండవు? కేసులు వేసుకుంటే లక్షల కోట్లు కేసులు పెండింగ్ ఉన్నాయి. కోర్టు మీ కేసు వేస్తే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వస్తుంది లైన్లో. అంతవరకు ఎవరు బతుకుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. సో ప్రీలాంచ్ ఈస్ నాట్ ఎంకరేజ్ అంటర్నల్. ఆ బిల్డర్ బాగా బ్యాక్గ్రౌండ్ ఉండి 50 సంవత్సరాలు ఉండి ఎప్పుడు మోసం చేయలేదు, అన్ని పేరు కరెక్ట్ చేయాలంటే స్టిల్ నేనైతే వద్దంటాను. ప్రీలాంచ్ ₹1000 ఎక్కువైన గజానికి మంచిగా పర్మిషన్ వచ్చి కొనుక్కోండి, ఆల్వేస్ బెటర్. సో ప్రీలాంచ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ టు బయ్యర్, అడ్వాంటేజ్ టు ది సెల్లర్, బిల్డర్. నేను డబ్బులు తీసుకున్న తర్వాత అందుకని ఇప్పుడు రేరా ఏమంటుంది, రేరా కండిషన్లు పెట్టారు. బిల్డర్ ఏ ప్రాజెక్ట్ అయినా వితౌట్ పర్మిషన్స్ అమ్మకూడదు, అమ్మితే జరిమానా వేస్తాం, జైల్లో పెడతాం. 10% అది 100 కోట్లు అంటే 10 కోట్లు కట్టాలి పెనాల్టీ. 10 కోట్లు అంటే పెద్ద అమౌంట్ కదా. రెండోది డబ్బులు వచ్చినట్టు యాజిటీ 70% లెక్కలు చూపించాలి. అంతకుముందు ఏం చేసినట్టు డైవర్ట్ చేసేవారు ఫండ్స్. ఈ ప్రాజెక్ట్ వేరే ప్రాజెక్ట్, వేరే ప్రాజెక్ట్, మూడో ప్రాజెక్టు, లేదా సొంత సెట్లు పెంచుకుని అట్లా. ఇప్పుడు ఒకప్పుడు పాత బిల్డింగ్ చూసి ఇట్లా ఉంటాయి, పర్మిషన్తో తీసుకుంటారు, కట్టేది ఇలా కడతారు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అలా కడితే అంతకుముందు ఒకటేసారి పర్మిషన్ ఇచ్చేవారు, ఇప్పుడు 2 సార్లు ఇస్తున్నారు. పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్.
ఓకే. బిల్డప్ నువ్వు ప్లాన్ ఇస్తాను, నక్ష ఇస్తాను సార్, ఇక్కడ ఈ పార్క్ కడతాను, ఇక్కడ క్లబ్ హౌస్ కడతాను, స్విమ్. అది లేదనుకో పర్మిషన్ ఓసీ ఇవ్వరు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటారు. ఓకే. ఇది ప్రీ లాంచ్ వాళ్ళకి వచ్చే కష్టాలు సుఖాలు.